హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ నరేష్, ఆర్థోపెడిక్ సర్జన్. ఇవాళ మనం గౌటీ ఆర్థరాలజీ గురించి మాట్లాడుకుందాం. గౌటీ ఆర్థరాలజీ అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇన్ విచ్ యూజువల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మన బాడీలో ఎక్కువైనప్పుడు యూరిక్ యాసిడ్స్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి జాయింట్స్లో డిపాజిట్ అవుతాయి. దానివల్ల ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ రావడం, జాయింట్ రెడ్నెస్ ఉండడం, స్వెల్లింగ్ ఉండడం, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. దీన్ని గౌటీ ఆర్థరాలజీ అంటాం. అండ్ ఎందుకు వస్తుంది? యూజువల్గా పీపుల్ హూ టేక్ ఆల్కహాల్, రెడ్ మీట్, సీ ఫుడ్ ఇటువంటివి తీసుకున్నప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ అనేది ప్యూరిన్స్కి కన్వర్ట్ అయ్యి ఇది యూరిక్ యాసిడ్కి కన్వర్ట్ అయ్యి ఇది జాయింట్స్లో డిపాజిట్ అవుతుంది. సో దీనిలో టిపికల్ సిమ్టమ్స్ ఏంటి అంటే గౌటీ ఆర్థరాలజీకి టిపికల్గా ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, అంటే సూదులతో కూర్చున్నట్టు పెయిన్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్ ఇన్వాల్వ్ అయ్యే జాయింట్స్ ఏంటి అంటే మన కాళ్ళల్లో ఉండే బొటనవేలు, యాంకిల్స్ అండ్ హీల్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చేపించి మనం అవి హై లెవెల్స్ ఉన్నప్పుడు దాన్ని అకార్డింగ్లీ మేనేజ్ చేస్తాం విత్ పెయిన్ రిలీవర్స్, యాంటీ గౌట్ ఏజెంట్స్, యాంటీ హైపర్ యూరిసిమిక్ ఏజెంట్స్ అండ్ అదర్ సపోర్టివ్ మెడికేషన్స్ తోటి మనం అనేది ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో వీటికి హోమ్ రెమెడీస్ ఏంటివి? ఈ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, లైక్ అవాయిడ్ ఆల్కహాల్, రెడ్ మీట్, సీ ఫుడ్, ఇవన్నీ మోడరేట్ చేసుకోవాలి. అండ్ మేజర్గా చాలా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ లైక్ కుకుంబర్, క్యారెట్స్ ఇవి తీసుకోవడం. సో ఇవి చేయడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది ఫిల్టర్ అవుట్ అయిపోయి మన జాయింట్ పెయిన్స్ అనేది తక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇటువంటి పెయిన్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ టైంలో ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఫాలో అవడం వల్ల మీకు ఈ పెయిన్స్, జాయింట్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇఫ్ నెగ్లెక్టెడ్ ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి జాయింట్లో డిపాజిట్ అయ్యి టోఫై అని స్వెల్లింగ్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ టోఫై ఫామ్ అయింది అంటే మెడికేషన్స్తో తగ్గదు, అది సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.